వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్లు మరియు వెస్ట్ బెంగాల్లో హిందువులను లక్ష్యంగా చేస్తున్న దాడులకు నిరసనగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతమైన పెహల్గావ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో అతి దారుణంగా ఐడి కార్డులు చెక్ చేసిన ఒక మతాన్ని టార్గెట్ చేసి క్రూరంగా కాల్చి 27 మంది అమాయకులను చంపడం మరియు ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ నందు హిందువులను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడులు చేయడం, వారి ఇళ్లను తగలబెట్టడం దారుణమని తెలిపారు. ఈ సందర్భంగా కాగడాలు వెలిగించుకుని చిన్న మార్కెట్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు కాగడాల ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిహాద్ టెర్రరిస్టుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, హిందూ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిలిచిన వెంటనే వచ్చి ఇంత పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఉగ్రమూకలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మన యొక్క టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చడము, అక్కడ రొట్టి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, అలాగే కురువ లేదు, ఏ యొక్క కులాన్ని వాళ్ళు అడిగి కాల్చలే. ఇది హిందూ మతమా కాదా అది చూసే సంబడం జరిగింది. మా యొక్క భారతదేశంలో ఒక్కొక్క జవాను ఒక్కొక్క భగత్ సింగ్ ఉన్నారు, ఒక్కొక్క ఛత్రపతి శివాజీ ఉన్నారు. ఒక్క నిమిషం వదిలేస్తే మీరు మా భారతదేశం వాళ్ళు ఒక్కసారి ఊపితే ఆ గాల్లో వెళ్ళిపోయే పాకిస్తాన్ ISI కుక్కలారా జాగ్రత్తగా ఉండండి, తొందరలోనే మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి ఇప్పుడున్న సామాన్యులు కాదు, ఒక్కొక్కరు ఒక భర్తమాత బిడ్డలై పెంచి దేశాన్ని సరిహద్దుల్లో కాపాడుతున్నారు. కాబట్టి ఈ దేశాన్ని అల్లకొల్లాలని చేయాలని చెప్పేసి ఈ యొక్క అమర్నాథ్ యాత్రను కూడా కుట్రవడ్డాలని చెప్పేసి ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్లో కూడా అనేకమైన హిందువుల దూరి లూటీలు చేసి, మానభంగాలు చేసి, కాళ్ళు నరికి, చేతులు నరికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తొందరలో మీరు మూల్యం చెల్లించుకుంటారు. తప్ప హిందువుల సహనము ఎంతవరకు ఉంటుందంటే కట్టలు తెంచుకుంటే మీరు కోసలు చెప్పుకొని పరిగెత్తే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. జాగ్రత్తగా మా భారతదేశము హిందూ దేశము, మేము శాంతి కాపులు, మాతో పెట్టుకోవద్దండి, పెట్టుకుంటే మీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈ దేశంలో చెప్పని ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ అన్నం తింటూ ఈ దేశానికి చూపులు చెప్పే ఒక ASI ఉగ్రవాదులారా తొందరలో మీరు మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి హిందూపురం నడిపట్టున హిందూ సోదరుల తరఫున మీకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము. జై హింద్, జై భారత్ మాత.